తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఎక్కడ చూసినా అపమృత్యువు వెంటాడుతూనే ఉంది సార్. చాలా మంది కూడా ఈ బస్ ఫైర్ యాక్సిడెంట్ అవుతాయండి. నిన్న టిప్పర్ లారీ గుద్దేసి 20 మంది అట్ ఎ టైం చనిపోవడం చాలా చాలా విషాదకరమైనటువంటి అంశం. అలాగే గుడికి వెళ్తే తొక్కిసలాట్లో చనిపోవటం కానీ, ఎక్కడికి వెళ్ళినా ఇట్లా పదుల సంఖ్యలో చావు, ఈ మరణ వార్తలు వింటూ ఉంటే భయానకంగా ఉంది సార్. ఈ అపమృత్యు అనేది ఎందువలన వస్తుంది? మృత్యువుని ఎవరు ఆపలేని పరిస్థితి ఉంటుంది, ఖచ్చితంగా ఎవరు ఆపలేరు కదా. మరి మన జీవితాల్లో గండాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి తప్పించుకునే పరిస్థితి ఉంటుందా? బయటికి వెళ్ళినప్పుడు ఎలా మనం జాగ్రత్తగా మళ్ళీ ఇంటికి తిరిగి రావటం అనేది, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా స్వామికి శరణు వేడాలి, ఇవన్నీ ఒక్కసారి మీతో. యాక్సిడెంట్స్ అనేవి ఒక్కదాంతో ఆగదండి. రాబోయే ఇంకొక 1-2 months కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. 1 month అయితే పక్కగా జాగ్రత్తగా ఉండాలి. ఆస్ట్రాలజికల్ రీజనింగ్స్ ఉన్నాయా? ఉన్నాయి. కుజుడు కలయిక ఒకటి రీజన్. రెండవది శని మన ఈ రాశుల్లో ఉన్నాడు చూడండి, మీన రాశిలో ఉంటూ ఆ శని మీన రాశిలో చూడడానికి ఉన్నాడు, కానీ ఆ ఎనర్జీస్తో గురువు కర్కాటకంలో ఉన్నాడు, ప్రయాణానికి కారకుడైన రాశిలో ఉన్నాడు. సో ఇట్స్ వెరీ కేర్గా ఉండాలి మనం ఏ రకమైనటువంటి చేస్తున్నాం. అయితే దీన్ని మరి భయపడుతూ ఉండి ఎక్కడికి వెళ్లకుండా ఉండలేం కదా. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎవరికైనా యాక్సిడెంటల్ డెత్స్ జరుగుతాయి అంటే ఇట్స్ వెరీ క్లియర్. వాళ్ళ పర్సనల్ చార్ట్లో 4-8 కాంబినేషన్ ఉంటుంది. 4 అంటే వాహనం, 8 అంటే యాక్సిడెంట్స్, ఆకస్మిక సంఘటనలు. అంటే వాహనం మూలంగా వాహనం వీళ్ళ నుంచి కుదరమో, లేకపోతే వాహనం మీద వీళ్ళు వెళ్తున్నప్పుడు కొన్ని సంఘటనలు జరగడం జరుగుతుంటుంది. అలాంటప్పుడు మన వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, అరే బాబు, నువ్వు ఇంట్లోంచి బయలుదేరేటప్పుడు ఒక్కసారి అమ్మవారిని తలుచుకొని బయలుదేరు, నువ్వు నీ ఇష్టదైవాన్నైనా తలుచుకొని బయలుదేరు. అప్పుడు నీ యొక్క బుద్ధికి ఏదో ఒక, అంటే ఎలా అంటే, ఇప్పుడు మీరు గతంలో ఒకసారి మనకి ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది, ట్రాఫిక్ జామ్ అయింది, వెళ్ళే వ్యక్తికి ఫ్లైట్ మిస్ అయ్యాడు, అంటే అక్కడ ఒక ఆటంకం కలిగి దాని నుంచి రక్షింపబడ్డాడు. ఆ సమయంలో ఈ బస్సు వద్దులే, ఎక్కువ మంది ఉన్నారు, ఇంకో బస్సు ఎక్కాలనిపించవచ్చు, లేకపోతే ఇప్పుడు బస్సు ఎందుకు వెళ్ళాలి, ట్రైన్లో వెళ్తా అనిపించవచ్చు. అంటే మన బుద్ధిని ఎప్పుడైతే భగవంతుడి మీద పెట్టామో, మన ఆలోచనని పూర్తిగా ఆ భగవంతుడే నీకు ఎటువైపు వెళ్తే నీకు రక్షణ కలుగుతుందో ఆ రక్షణ ఆయన చూసుకుంటాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. నువ్వు రాముడిని తలుచుకుంటావా, కృష్ణుని తలుచుకుంటావా, అమ్మవారిని తలుచుకుంటావా, నువ్వు చెయ్యి. అయితే ఎప్పుడు కూడా మనం బయలుదేరేటప్పుడు నిమిత్తం ఖచ్చితంగా చూపిస్తుంది. అంటే నిమిత్తం అంటే ప్రకృతిలో ఉండే ప్రతిదీ కూడా మనకి చూపిస్తుంటుంది. నువ్వు ఇలా వెళ్తున్నావు కదా, దిస్ ఇస్ ది రాంగ్, ఇది రైట్, ఇది రాంగ్, నువ్వు వెళ్ళేది కరెక్ట్ కాదేమో, కొంచెంసేపు ఆగు. మన వాళ్ళు అందుకే చూడండి, తుమ్మేమో ఆగమంటాం, వెనక తుమ్ము మంచిది అంటాం, కానీ ముందు తుమ్ము మంచిది కాదు, ఆగమని చెప్తూ ఉంటాం. ఎందుకంటే దానికి సైంటిఫిక్ రీజన్స్ కూడా ఏం లేదు. తుమ్మినప్పుడు కొన్ని క్రిములు వస్తాయండి, వెళ్తే అది మనకు అంటుకుంటుందేమో, వెనక తుమ్ము ముందుకెళ్ళిపోతున్నాం అందుకని చెప్తారు ఒకటి. రెండోది ఏంటంటే, తుమ్ము అనేటువంటిది మార్స్ అండ్ రాహు కాంబినేషన్. తుమ్ము అంటే ఫోర్స్ఫుల్గా వచ్చింది సడన్గా అప్పటికప్పుడు. నోర్ ఈజ్ రాహు, తుమ్ము ఈజ్ ఫోర్స్ఫుల్, మార్స్ రాహు కాంబినేషన్. అంటే సంథింగ్ మీకు ఫ్యూచర్ వెళ్ళేటువంటి ప్రయాణం ఏదైతుందో ఇబ్బంది ఉంది, లేదా ఒక్కోసారి ఏవో కొన్ని ఎదురవుతూ ఉంటాయి, లేకపోతే వెళ్తూ అందుకే మన వాళ్ళు చాలామంది వెళ్ళి మళ్ళీ వెనక్కి రాకురా అంటారు. అంటే ఆ ప్రయాణం అలాగే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరు బయలుదేరే ముందు ఒక్కసారి భగవంతుడిని తలుచుకొని వెళ్ళడం చాలా ముఖ్యం. మీకు మహాదశాంతర్దశల్లో 4-8 లేదా శుక్రుడు పాడైనటువంటి మహాదశలు నడుస్తున్నాయా, శుక్రుడు పాడై కంబస్ట్ అయ్యి లేకపోతే నీచ స్థానంలో ఉండేటువంటి మహాదశలు ఏమైనా నడుస్తున్నాయా, లేదా మనకి 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన పాడైన శుక్రుడితో కానీ కుజుడితో కానీ ఉన్నాడా, లేకపోతే మార్స్ అండ్ సాటర్న్ కాంబినేషన్ ఉందా, మార్స్ అండ్ రాహు కాంబినేషన్ ఉందా, ఆ రిజల్ట్స్ వచ్చేటువంటి మహాదశలు నడుస్తున్నాయి. ఒక్కోసారి మనకి ఎలా ఉంటుందంటే, చూడడానికి గురు మహాదశ నడుస్తూ ఉంటుంది, గురుదశ కదా నాకు హ్యాపీ అనుకుంటాం, కానీ గురువు రాసుల్లో వీళ్ళు ఉంటారు, వెళ్ళి మాస రాహు కలిసి ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, గురువు ఇచ్చే రిజల్ట్స్లో వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. అక్కడ ఆ రాశిలో ఏ గ్రహం ఉందో ఆ గ్రహం యొక్క ప్రభావం పడుతుంది. అందుకే దాన్నే డిస్పాజిటర్షిప్ అంటాం. అంటే ఆ రాశులు ఏ గ్రహం ఉందో ఆ రిజల్ట్ కూడా ఇస్తుంది నీకు. ఇప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు ఒక పిల్లవాడు బయటికి వెళ్ళాలి, ఇంట్లో తండ్రి కనుక స్ట్రిక్ట్గా నువ్వు వెళ్ళావా సాయంత్రం 5 కల్లా ఇంటికి వచ్చాయని చెప్పి తండ్రి అనుకోండి, వాడు 5 కల్లా టెన్షన్ ఇంటికి వచ్చేస్తాడు. అసలు ఆ అమాయకుడు అండి ఏమీ తెలియదు అనుకుంటే, వీడు అర్ధరాత్రి వస్తాడో నెక్స్ట్ డే వస్తాడో కూడా తెలియదు. ఎందుకు? అక్కడ ఉండేటువంటి గ్రహ ప్రభావం, ఇంట్లో ఉండేటువంటి తండ్రి ప్రభావము, లేకపోతే ఇంట్లో భయపెట్టే వాళ్ళ ప్రభావము ఉన్నప్పుడు ఈ వ్యక్తి బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి కార్యకలాపాలు చేస్తాడో ప్లానెట్ కూడా యాజ్ ఇట్ ఈజ్గా తన రాశిలో ఏ గ్రహం ఉందో దాని యొక్క రిజల్ట్ ఇస్తుంది. అది గుడ్ అయితే గుడ్, బ్యాడ్ అయితే బ్యాడ్.
సో అందుకని ఎప్పుడు కూడా మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర దశలు, సూక్ష్మ ఏ దశలైనా సరే చూసుకునేటప్పుడు గోచారంతో పాటు మహాదశ, అంతర్దశలు ఇచ్చేటువంటి గ్రహాలు ఆ యొక్క రాసులే ఉన్నాయో చూసుకోవాలి. ఓకే. అది చూసుకోపోయేసరికి ఇదేంటి ఏమీ యాక్సిడెంట్ నడుస్తుందని చెప్పలేదు, తిరగదు ఇలా యాక్సిడెంట్ అయింది ఏంటి అనుకుంటాం. అయితే ఇదొక ఎత్తు. అయితే గోచారంలో అంటే కాలంలో జరిగేటువంటి కొన్ని సంఘటనలు అంటే 2 పాపగ్రహాలు కలిసినప్పుడు ఇటువంటి రిజల్ట్స్ ఇస్తాయి. అంటే ఇప్పుడు మనకి డిఫరెంట్ ఎనర్జీస్ ప్లానెట్స్ ఎప్పుడు పాపగ్రహాలు అని అక్కర్లేదు. ఇప్పుడు శని కుజుడు పరస్పరం చూసుకుంటున్నారు ఇద్దరు. అంటే శని ఏమో దశమ దృష్టితోని అంటే ఆయన వెనక్కి వచ్చి 159 యాక్సెస్లోని కుజుడితో కనెక్టివిటీ ఉంది. కుజుడేమో రాహుని చూస్తూ శని మీద దృష్టి పడుతుంది. ఎందుకంటే మీనంలో చూడడానికి శని ఉన్నాడు కానీ ఆయన వక్రించినప్పుడు కుంభంలో దాని ఎఫెక్ట్ ఉంటుంది. సో శని కుజులు పరస్పర వీక్షణ ఉన్నా మనకి ముండైన ఆస్ట్రాలజీలో ఏం చెప్తారంటే ఎక్కువ విపత్తులు మీరు కనుక రికార్డ్స్ తీసి చూస్తే అది భూకంపాలు కానివ్వండి, ట్రైన్, బస్సు, ఫ్లైట్ ఏమైనా క్రాషెస్ కానివ్వండి, లేకపోతే తుఫాన్లు రావడం కానివ్వండి, ఇవన్నీ మీరు ఇంకొక గొప్ప విషయం చెప్తా చూడండి. తులారాశిలో కుజుడున్నంత కాలము ఇంకేముంది తుఫాను వచ్చేసి ఇది అల్లకల్లం అయిపోతుంది అనుకునేది టక్కన కుజుడు మారగానే కొంచెం చల్లబడింది. కుజుడు మారిన రోజు చల్లబడింది. అప్పుడే వెళ్ళాడు వృశ్చికంలోకి. అప్పుడు చల్లబడింది. కానీ చల్లబడింది కానీ ఇదేమైంది శుక్ర సంబంధించినటువంటి ఎనర్జీస్ని అక్కడ తీసుకొచ్చింది. దానివల్ల పాపం ఇదైంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఎప్పుడైనా సరే కుజుడు కనుక బుధుడితో కలిసి ఉన్నప్పుడు మల్టిపుల్ జరుగుతాయి. అందుకని డ్రైవర్లు, నడిపే డ్రైవర్లు, ఎక్కే ప్రయాణికులు కొంచెం సిబ్బంది అలర్ట్గా ఉండవలసిన సమయం నడుస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తల్లి నువ్వు ఉన్నావు, నన్ను రక్షిస్తావు అనేటువంటి భావనతో ఇంటి నుంచి బయలుదేరండి. ఖచ్చితంగా మీరు రక్షింపబడతారు, రక్షింపబడాలనే కోరుకుంటున్నాను. రైట్ సార్. ఇట్లా ట్రావెల్ చేస్తున్న వాళ్ళకంటే కూడా వాళ్ళ ఇంటి సభ్యులు, ఇంట్లో తల్లి కానీ తండ్రి కానీ బిక్కుబిక్కుమనే పరిస్థితి ఉంటుంది సార్. అది ఓన్లీ ఇక్కడనే కాదు. మా పిల్లలు ఫారెన్ లో చదువుకుంటున్నారండి, జాబ్ చేస్తున్నారు, వాళ్ళు సేఫ్ గా ఉండాలి అని అనుకుని తల్లి ఎవరు ఉంటారు కదా సార్. సంకల్పం గనక బయట ఎక్కడో ఉన్న పిల్లవాడు సేఫ్ గా ఉండాలని సంకల్పం గనక చేసుకుని పూజ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళు సేఫ్ గా ఉంటారు. వాళ్ళ సేఫ్టీ కోసం తల్లులు ఏ నామాన్ని పట్టుకోవచ్చు సార్? ఒకటేనండి, మీరు ఎవరినైతే పూజిస్తున్నారో నిత్యము పూజించే దేవతను మించింది ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ దేవతో రిలేషన్ ఏర్పడిపోయింది. తనతో మీరు రోజు ఉపచారాలు చేస్తుంటారు. ఎందుకంటే ఆ దేవత మీ ఇంటికి వస్తుంది రోజు. మీరు చేసేటప్పుడు అందిపుచ్చుకుంటుంది. తన్నే అడగండి, మళ్ళీ కొత్తగా ఏం అక్కర్లేదు. అలా కాదు నేను ఇప్పటిదాకా ఏమీ చేయట్లేదు, కొత్తగా ఏం చేయాలంటే ఒక అమ్మవారి నామం తీసుకోవచ్చు, విష్ణువుని ఆరాధించవచ్చు, ఇప్పటికిప్పుడు మీరు చేసుకోవచ్చు. అయితే ఆకస్మిక సంఘటనలు బాగా మీకు కాపాడేది లక్ష్మీ నరసింహస్వామి. జగద్గురువు అయినటువంటి శంకరాచార్యులు వారు కూడా ఆయన పరకాయ ప్రవేశం చేస్తాడు. మీరు పరకాయ ప్రవేశం చేసి వేరే శరీరంలో, రాజు శరీరంలోకి వెళ్ళాక అక్కడ వాళ్ళు ఏం చేస్తారు, ఇతని శరీరాన్ని ఎట్లాగైనా సరే దగ్ధం చేద్దామని చితి మంటల మీద పెట్టినప్పుడు లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తాడు ఆయన. అప్పుడు నరసింహస్వామి వచ్చి ఆయనని ఎప్పుడైనా సరే అగ్రెసివ్ ప్లానెట్స్ వల్లే యాక్సిడెంట్స్ జరుగుతాయి. ఎక్కువ అంటే ఉగ్రంగా ఇచ్చేటువంటి ప్లానెట్స్ కొన్ని ఉంటాయి. ఆ ప్లానెట్స్ని ఉగ్ర సంబంధించింది ఆపగలదు దాన్ని. అందుకని నరసింహస్వామి ఆరాధన చేయడం ఉత్తమం. ఏదో ఒక ఆరాధన. ఓం లక్ష్మీ నరసింహస్వామి నమః అనుకోండి. నఖస్తుతి కూడా ఉంటుంది స్వామి ఉంటుంది, నఖస్తుతి ఉంటుంది, కరావలంబ స్తోత్రం చేసుకోవచ్చు. ఖచ్చితంగా అవి చేసుకుంటూ ఖచ్చితంగా వారి స్వామి చెంతన పెడితే మన సమస్యని. ఇంకోటి ఏంటంటే నైరుతి దోషం ఉంటే కూడా ఎక్కువ యాక్సిడెంట్స్ అవుతాయండి. ఇంట్లో నైరుతి దోషం లేకుండా చూసుకోగలగాలి. అంటే మాస్టర్ బెడ్రూమ్ లో ఏమీ ఉండకూడదు. మాస్టర్ బెడ్రూమ్ ఎక్కువ వెళ్తురు ఉండకూడదు. ఎందుకంటే ఉత్తరం ఉండొచ్చు, తూర్పు ఉండొచ్చు, వాయువ్యం ఉండొచ్చు, ఆగ్నేయం కూడా ఎక్కువ వెళ్తురు ఉండొచ్చు. కానీ ఒక్క నైరుతి మాత్రం చీకటిగా ఉండాలి. ఎందుకంటే అక్కడ పితృదేవతలు ఉంటారు. పితృదేవత ఎనర్జీస్ కొంచెం చీకటి ఉంటేనే వస్తాయి ఒకటి. రెండవది ఏంటంటే వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారు వంశాన్ని. వాళ్ళు కాపాడడానికి వాళ్ళకి యాక్సెస్ ఇవ్వట్లే. ఎక్కువ చాలా మంది తెలియక ఏం చేస్తారంటే మాస్టర్ బెడ్రూమ్కి ఎక్కువ వెళ్తురు వదిలేస్తారు. ఫ్రెంచ్ విండోస్ పెట్టేసి, బాల్కనీస్ పెట్టేసి, దాన్ని పెంచేసి అలాంటి తప్పిదాలు చేయకండి. కిటికీలు పెట్టుకోండి కానీ కర్టన్స్ వేసి ఉంచండి. పర్టికులర్గా మనకి పాతకాలంలో చీకటి గదులు కట్టేవారు నైరుతిలో. ఇప్పుడు ఆ సాంప్రదాయం మనం మర్చిపోయాం. సో అదొక్కటి చూసుకోవాలి ఖచ్చితంగా. నైరుతి గదిలో ఏ పెయింట్ ఉండాలి సార్? అంటే గోడలకి క్రీమ్ కలర్ ఉండాలి. క్రీమ్ ఉండాలి. రైట్ సార్. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఖచ్చితంగా ఇటువంటివి మళ్ళీ వినకూడదు అని కోరుకోవటం మినహాయిస్తే అవి జరుగుతూనే ఉన్నాయి. కానీ మన వాళ్ళు సురక్షితంగా ఉండాలి అని అంటే స్వామి పాదాలని పట్టుకోమంటున్నారు. రైట్ సార్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.